యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఘటన జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఘోర ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. డీఎస్పీల వివరాలేంటి, ఎక్కడికి వెళ్తున్నారు, పూర్తి వివరాలేంటి అశోక్? తెలంగాణ అంటే ఇక్కడ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా ఖైతాపురం చౌటుప్పల్ మండలం ఖైతాపురం సమీపంలో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ ఏపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఇంటెలిజెన్స్ డిఎస్పీలు శాంతారావుతో పాటు చక్రధర్ రావు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మరొక అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తో పాటు కార్ఫియన్ నడుపుతున్నటువంటి డ్రైవర్ నరసింహరావు కూడా తీవ్ర గాయాలు పాల్గొనడంతో ప్రస్తుతం అయితే హైవేకి సంబంధించినటువంటి పెట్రోలింగ్ సిబ్బంది నార్కెట్పల్లి సమీపంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీ నుంచి తెల్లవారుజామున హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలోనే డివైడర్ ని అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఆ తర్వాత విజయవాడ వైపు కారు దూసుకెళ్లడంతో అటువైపు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి లారీ కూడా వేగంగా వస్తుంది. ఆ వేగంగా వస్తున్నటువంటి లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అందులో ముందు సీట్లో కూర్చున్నటువంటి అడిషనల్ ఎస్పీ తీవ్రంగా గాయపడగా వెనక సీట్లో కూర్చున్నటువంటి ఇద్దరు కూడా ఆ కారులోనే ఏదైతే తీవ్ర గాయాలు పాల్గొనడంతో చనిపోయినటువంటి పరిస్థితిలో ఒక డిఎస్పీ శాంతారావు అయితే ఎగిరి రోడ్డు మీద పోవడంతో తలకు తీవ్ర గాయమైందని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరు క్షతగాత్రులు కూడా నార్కెట్పల్లి సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఏపీ నుంచి ముగ్గురు అధికారులు అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కార్పియో అది మనం ఆ నెంబర్ ప్లేట్ లో చూస్తే ఏపీ 16P అని ఉంది. అంటే P అంటే పోలీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాహనానికి ఆ విధమైనటువంటి నెంబర్ ఉంటుంది. ఆ అధికారికమైనటువంటి వాహనాలు వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైనా కేసు విచారణ నిమిత్తం వెళ్తున్నారో లేకపోతే పర్సనల్ విషయంపై వెళ్తున్నారా అనేది కూడా మనకైతే సమాచారం ఇంకా అందాల్సి ఉంది. సిద్ధు, ప్రస్తుతం అయితే ఇద్దరు డిఎస్పీలు చనిపోవడం, మరొక ఇద్దరు గాయపడడం మాత్రం అక్కడ విషాదం నింపిందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక హై లెవెల్ ఆఫీసర్స్ మృతి చెందడం ఇద్దరు, అలాగే మరో ఆఫీసర్ కూడా తీవ్ర గాయాలు పాల్కాయి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు మనకు చూస్తూ ఉన్నాం. విజువల్స్లో కూడా చూస్తున్నాం. రక్తస్రావంతో పూర్తిగా మరణించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు ఎవరైనా అక్కడికి వచ్చే అవకాశం ఉందా? ఏమైనా సమాచారం ఉందా? డీటెయిల్స్ ఏంటి అశోక్? ప్రస్తుతం అయితే చౌటుప్పల్ సంబంధించినటువంటి పోలీసులు అయితే ఏపీకి సంబంధించినటువంటి పోలీస్ శాఖకి సమాచారం అందించారు. అక్కడ చనిపోయినటువంటి ఇద్దరు అంటే ఫస్ట్ మొదట ఎవరు బయటకు వెళ్తున్నారని చెప్పేసి అంటే హైదరాబాద్ వెళ్తున్నారని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా స్కార్పియో నెంబర్ తో పాటు అక్కడ వాళ్ళ ఐడి కార్డులు కూడా రోడ్డు మీద పోవడంతో గుర్తించినటువంటి చౌటుప్పల్ పోలీసులు ఏపీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించామని చెప్పేసి కూడా ఏసీపీ మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు ఘటనకు సంబంధించి అసలు అంటే ఈ ఏదైనా కేసు విషయం మీద వెళ్తున్నారా లేదనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నెలన్నర వ్యవధిలోనే ఏపీకి సంబంధించినటువంటి నలుగురు పోలీసులు చనిపోయారు. కొద్ది రోజుల క్రితమే కోదాడ సమీపంలో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ లో ఒక ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి మరో ముందుకే చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఇద్దరు డిఎస్పీలు ఉన్నతాధికారులు అంటే పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఉన్నతాధికారులతో పాటు మరొక అడిషనల్ ఎస్పీతో పాటు ఒక డ్రైవర్ కూడా ఇద్దరు తీవ్రంగా గాయపడడం, ఇద్దరు చనిపోవడం మాత్రం ఒక ఆందోళన కలిగిస్తుంది. వెహికల్ చూస్తున్నాం, పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఏమాత్రం కూడా వెహికల్ యొక్క బాడీ అనేటువంటిది కనిపిస్తలేదు. పూర్తిగా నుజ్జైపోయినటువంటి బాడీని మాత్రం మనం చూస్తున్నాం. ఎంత వేగంగా వెళ్ళడానికి మనం అంత స్పీడ్గా వెళ్తున్నట్టుగా కూడా మనకు ప్రత్యక్షంగా ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది కదా అశోక్? సిద్ధు, వాస్తవం ఏంటంటే నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడం, రోడ్డుపై నీరు నిలిచి ఉండడంతో వాహనం అదుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రమాద సమయంలో వాహనం వేగం కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకైతే స్పీడోమీటర్లు బట్టి అర్థమవుతుంది. అంటే దాదాపు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగం ఉండడం, బ్రేక్ అంటే ఏదైనా అడ్డొచ్చినటువంటి
పరిస్థితి ఉందా, లేకపోతే డ్రైవర్ నిద్రమాత్రం కూడా తెలియాల్సింది. అయితే ఈ వేగ నియంత్రణ కాకూడంతో డివైడర్ ని ఢీకొట్టడం, అదే సమయంలో అంతే వేగంతో రోడ్డు అవతల వైపు దూసుకెళ్లడం, అవతల నుంచి వస్తున్నటువంటి లారీ ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఈ వెహికల్ కూడా లారీ ఢీకొట్టడంతో మృత్యులు చేరిపోయినటువంటి నేపథ్యంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు కూడా ఘటనాస్థలంలో చనిపోగా, మరొక ఇద్దరు కూడా తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం అయితే వాళ్ళు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లయితే మనకైతే సమాచారం అందుతుంది. ఓకే అశోక్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఈ ఘటన జరిగింది.